ప్రముఖ యూట్యూబ్ ఛానల్ పినాకిని మీడియా 8వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ మోటివేటర్ అంకెల రాఘవేంద్ర, టీజేయు అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, రామమందిర కోశాధికారి శిష్యురాలు శిల్ప దీది హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వారికి వార్షికోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పినాకిని మీడియా చైర్మన్ వంశీకృష్ణ శాస్త్రి, భారత్ జయహో చైర్మన్ పెద్దాపురం నరసింహ, న్యాయం దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాపురావు పాల్గొన్నారు. తమ కళను సజీవంగా ఉంచుకోవడానికి ప్రింటింగ్ రంగంలో మందికి ఉపాధి కల్పించారు. ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా కిరణ్ కుమార్ గారు ఖచ్చితంగా ఈ సమాజంలో ఏదో ఒక సేవ చేసి సేవా రంగంలో ఉండేటువంటి వాళ్ళని, సమాజంలో కొందరిని చైతన్యవంతులు చేసేటువంటి వాళ్ళని, అన్నిటికంటే ముఖ్యంగా మన ధర్మం గురించి మాట్లాడేటువంటి వాళ్ళని, ధర్మం గురించి చెప్పేటువంటి వాళ్ళనే ఎక్కువ వంశీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు, వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. దీని ఒక నేనైతే ఎప్పటికీ ఇది ఒక ధర్మ కార్యక్రమంగానే నేను చెప్తా ఉంటా. ఈ ధర్మాచరణనే వంశీ చేస్తున్నాడు అనే దానికి ఏమాత్రం సందేహం లేదు. గుడి అంటే అర్థం అది, దేవాలయం అంటే అర్థం అది, దేవుడు అంటే అర్థం అది. గుడి ఎందుకు కట్టుకుంటామంటే, గుడిలో ఎందుకు విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటామంటే, గుడిలో ఎందుకు ఇక్కడ ఉండాలి అంటే, ఒక జ్ఞానవాపి గురించో, ఒక మధుర గురించో, ఒక కాశీ విశ్వనాథ్ గురించో, మరొకటో మన కళ్ళతోటి శశిధ చెప్పినట్టుగా మన కళ్ళతో మనం చూడడానికి కూడా సాహసమే చేయలేము. యాక్చువల్గా ఊహించడానికి కూడా కానట్టుగా ఎప్పుడో కూడా కాదు, 1991 ప్రాంతంలో, అంటే అటో 10 ఇటో 10 20 వేస్తే 30 ఏళ్ల కిందట కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఈ దేశంలో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా కళ్ళకు అత్యద్భుతంగా కాంతులు విరజిమ్ముతున్నట్టుగా, గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నట్టుగా, జాతి చరిత్ర సాక్షిగా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పురావస్తు శాఖ వారి సాక్షిగా ఈ దేశంలో